ఆశ్చర్యంగా ఉంది కృషి. విస్సు మోహన్ గాంధీ కొడుకంటే నమ్మలేకపోతున్నాను. నిశ్చేష్టుడిలా అన్నాడు డాక్టర్ మహంతి. నాకు కూడా తెలిసింది ఈరోజు ఆశ్రమానికి వెళ్ళాకనే అంకుల్. చైతన్యానంద గారు విస్సు కుటుంబం గురించి చెప్పింది విన్నాక నా అనుమానం నిజమనిపించింది. క్షణమాగి అంది కృషి. చెప్పండి అంకుల్, మోహన్ గాంధీ ఎలా చనిపోయారు? చాలాసేపటిదాకా నిశ్శబ్దంగా ఉండిపోయాడు డాక్టర్ మహంతి. ఉపాధ్యాయ కుటుంబానికి ఆత్మీయుడైన మహంతి కళ్ళల్లో చెప్పాలా వద్దా అన్న సందిగ్ధత. ప్రత్యేకించి మిమ్మల్ని అడగడంలో నా ఉద్దేశం నిజం మీకు మాత్రమే తెలిసి ఉంటుందన్న నమ్మకం అంకుల్. కేవలం మీ వెర్షన్ ఆధారంగా మోహన్ గాంధీ హత్యలో గ్రాండ్ పా ప్రమేయం ఎంతవరకున్నది తెలుసుకోవాలనుకుంటున్నాను. విభ్రమంగా చూశాడు డాక్టర్ మహంతి. హత్య జరిగిన మాట నిజం కృషి, కానీ దానికి మీ తాతయ్య బాధ్యుడు కాదు. ఎందుకంటే తన సామ్రాజ్య విస్తరణకి మీ తాతయ్య తన వాళ్ళని వదులుకోగలడేమో కానీ హత్యలు చేయించి అడ్డు తొలగించుకునేటంత రాక్షసుడు కాడు. నిర్వేదంగా నవ్వింది కృషి. హత్యలు చేయించడం అంటే ఆయుధాల్ని ఉపయోగించి చంపడం ఒక్కటే కాదంకుల్. చావటానికి అనుకూలమైన పరిస్థితుల్ని సృష్టించడము హత్య చేయడమే అవుతుంది. కౌశిక్ని దృష్టిలో పెట్టుకుని నువ్విలా మాట్లాడుతున్నావనుకుంటాను. ఎస్, కృషి కళ్ళల్లో చివ్వున నీళ్లు తిరిగాయి. నేను కోరుకున్న కౌశిక్ చావుకి కారణమైన ప్రమాదం గ్రాండ్ పా సృష్టించింది కాదు, కానీ గ్రాండ్ పా ఇచ్చిన షాక్ కౌశిక్ని జీవోత్సవంగా మార్చేసింది. చావు లాంటి బ్రతుకు నుంచి చావడం దాకా తరిమింది. డబ్బు, ప్రతిష్ట, అంతస్తులు ఇవేగా గ్రాండ్ పా ఆరాధించేది. ఎప్పుడో 2.5 దశాబ్దాల క్రితం తన చెల్లెలు ఓ సామాన్యుణ్ణి ప్రేమించినందుకు ఇంటి నుంచి బయటకు సాగనంపటానికి కానీ, ఆ తర్వాత ఆమె క్యాన్సర్తో ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉందని తెలిసి సహాయం చేయడానికి తిరస్కరించి ఆమె చావుకి కారణం కావడానికి కారణం ఈ అంతస్తుల వ్యామోహమేగా. అంతేగా అంకుల్? ఈరోజు మోహన్ గాంధీ చావుకి ఇంచుమించు అలాంటి కారణం ఒకటి ఉండి ఉండాలి. లేకపోతే మా కుటుంబాన్ని నాశనం చేయడానికి విస్సు అనే ఓ వ్యక్తి ఇంటిలో అడుగు పెట్టేవాడు కాదు. ఆమె విస్సుని సమర్థిస్తుందో లేక తిరస్కార భావంతో మాట్లాడుతుందో అర్థం కాలేదు. కృషి బయట చీకట్లోకి చూస్తూ ఉదాసీనంగా అన్నాడు డాక్టర్ మహంతి. నీ తర్కాన్ని నేను కాదనలేను. నిజమే, చంపకపోయినా చావడానికి అనుకూలమైన పరిస్థితుల్ని సృష్టించడము హత్య చేయడం లాంటిదే. కానీ మీ గ్రాండ్ పా మనస్తత్వం అది మనం మార్చలేనిది. కాబట్టే తన పంతం కోసం తన ఆరోగ్యాన్ని సైతం నాశనం చేసుకోగలడని నిరూపించుకున్నాడు మీ తాతయ్య. ఇలాంటి సమస్యకి పరిష్కారం చెప్పగలిగేది కాలమో లేక నీ ప్రయత్నమో నాకు తెలియదు, కానీ చెప్పాలనుకుంటున్నాను కృషి. అసలు ఇలా దాని గురించి చర్చించాల్సిన అవసరం ఏర్పడుతుందని ఇంతవరకు ఊహించలేకపోయాను. స్వాగతంలా చెప్పుకుపోయాడు. మోహన్ గాంధీ మీ ఫ్యాక్టరీ కార్మికుడు మాత్రమే కాదు, కార్మిక సంఘానికి నాయకుడు కూడా. చాలా నిజాయితీపరుడని పేరుండేది. ఒకనాడు మీ గ్రాండ్ పాతో కార్మికుల డిమాండ్స్కి సంబంధించి మాట్లాడి విఫలం కావడంతో సమ్మెకి దిగాడు. తన కార్మికుల అండతో ఫ్యాక్టరీ లాకౌట్ అయింది. అయినా మీ గ్రాండ్ పా చర్చలకి సిద్ధం కానన్నాడు. వారం రోజుల్లోగా పరిష్కరించకపోతే 8వ రోజు ఆత్మాహుతి చేసుకుంటానని బెదిరించాడు మోహన్ గాంధీ. ఉపాధ్యాయ గారు కంగారు పడ్డారు. చర్చలకి ఆహ్వానించడానికి నిర్ణయించుకున్నారు. కానీ ఆ ముందు రాత్రే టెంట్లో కూర్చున్న మోహన్ గాంధీ హత్య చేయబడ్డాడు దారుణంగా. అయితే ఆ తర్వాత అది మోహన్ గాంధీ ఆత్మహత్యగా నిర్ణయించబడింది. విస్మయంగా చూసింది కృషి. ఎలా? మీ గ్రాండ్ పా ఖర్చు చేసిన డబ్బుతో అది సాధ్యమైంది కృషి. లేకపోతే మీ తాతయ్య హంతకుడిలా నిలబడాల్సి వచ్చేది. కాబట్టే చాలా శ్రమపడి అది ఆత్మహత్యగా నిరూపించడం జరిగింది. అసలు హత్య చేయించిందెవరు? చౌదరి. కృషి నిశ్చేష్టగా చూసింది. అవును కృషి, సమ్మె కానీ చర్చ కానీ ఫలించడం ఇష్టపడని చౌదరి మీ తాతయ్యని నేరస్తుడిగా నిలబెట్టి జైలుకి పంపాలనే ఉత్సాహంతో ఆ హత్య చేయించాడని తెలిసింది. అయితే ఆ నిజాన్ని నిరూపించడానికి ప్రయత్నించారు ఉపాధ్యాయ. లాభం లేకపోయింది. కారణం చౌదరి వైపు ఉన్న దేవి అనబడే ఓ ఆడది. కృషి విభ్రమంగా వింటుంటే దేవి అనబడే ఓ ఆడదాని గురించి, ఆధ్యాత్మిక చర్చల నీడలో జరిగే అక్రమమైన దేవి కార్యకలాపాల గురించి చెబుతూ చౌదరి నేరస్తుడిగా చిక్కిన సమయాన పోలీస్ అధికారుల్ని తన శరీరంతో ఎలా ట్రాప్ చేసింది వివరించాడు.
అంతే, డబ్బుతో మీ తాతయ్య తను చేయని హత్య నుంచి తనను కాపాడుకుంటే అదే డబ్బుతో దేవి ద్వారా హంతకుడైన చౌదరి తనను తాను కాపాడుకున్నాడు. నుదుట పట్టిన స్వేదాన్ని తుడుచుకుంటూ నిలబడిపోయింది కృషి చాలాసేపటిదాకా. మరోసారి తనకు ఇష్టం లేకుండానే చౌదరి అనబడే ఓ జుగుప్సాకరమైన పాత్ర గురించి వినాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె ఆలోచిస్తున్నది అది కాదు. ఏ వ్యక్తి అయితే తన తండ్రి మరణానికి కారణమయ్యాడో ఆ వ్యక్తి అండతోనే విస్సు తమపై దాడికి సిద్ధపడ్డాడు. నిజాన్ని వదిలి నీడ వెంట పడుతున్నాడు. ఒక్కోసారి మేధస్సుతో ఆలోచించగల వ్యక్తులు సైతం మూర్ఖుల్లా ప్రవర్తించడానికి కారణం ఆలోచించే అవకాశం ఇవ్వని పరిస్థితులైతే ఇప్పుడు విస్సుని మంత్రించిన సర్పంలా మార్చేశాడు చౌదరి. ఆధారాలు లేని ఈ సత్యాన్ని విస్సుకి చెప్పినా అతడికి అర్థం కాదు. నిరూపించాలి సోదాహరణంగా. ఇప్పుడు సమస్య విస్సుని ఇంటి నుంచి బయటికి తరమడం కాదు, అతడెవరన్నది తాతయ్యకి తెలియచెప్పడం కాదు, అతన్నే అస్త్రంగా మార్చి చౌదరిపై చావు దెబ్బతీయడం. అపరాత్రి కావస్తుంటే ఆలోచిస్తూ కారు నడుపుతున్న కృషి ట్యాంక్ బండ్ దగ్గర పోగై ఉన్న జనాన్ని చూసి కారాపింది. వయసులో ఉన్న పిల్ల చావడానికి హుస్సేన్ సాగర్లో దూకితే రక్షించారు చెబుతున్నాడెవరో. రైలింగ్కి ఆనుకుని ఉన్న సిమెంట్ బెంచిపై ఇంకా స్పృహలోకి రాని అమ్మాయికి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాడో వ్యక్తి. ఓ వారగా కారుని పార్క్ చేసిన కృషి ఏ శక్తో ప్రేరేపించినట్టు అందరి మధ్యకి నడిచింది. అంతే, ఆ యువతిని చూస్తూ షాక్ తింది. ఆమె ఎవరో కాదు, జీవిత, కౌశిక్ చెల్లెలు. ఆలోచనల తెరమాటున సమాధైన గతంలా బ్రతుకు రంగస్థలంపై కొంతకాలం కదిలి కనుమరుగైన కౌశిక్నే ఇంకా మరచిపోలేకపోతుందే. అతడి ఆలోచనలకి అవశేషమై జీవిత ఎందుకిలా కనిపించింది? కృషి ఆలస్యం చేయలేదు. తనే కారులో అపోలోకి తీసుకువెళ్ళింది. స్పృహలోకి రావడానికి గంట వ్యవధి అవసరమైంది. ముందు చూసింది కృషినే. జీవిత కళ్ళల్లో చివ్వున నీళ్లు తిరిగాయి. అది తన ప్రయత్నం విఫలమైనందుకో లేక కృషికి ఇలా దొరికిపోయినందుకో ఆమెకి తెలీదు. వెక్కిపడుతోంది నేలచూపులు చూస్తూ. ఆప్యాయంగా తల నిమిరింది కృషి. పిచ్చిపిల్ల, మీ అన్నయ్యే అనుకుంటే అంతకంటే పిరికిదానివి నువ్వు. కౌశిక్ గురించి ఇప్పుడు మాట్లాడింది జీవితకి జీవితంపై ఆసక్తి కలిగించాలనే. గెలుపు లాంటి అనుభూతి కన్నా కొన్ని సమయాలలో ఓటమి గురించి మాట్లాడుకోవడం సంతృప్తిని కలిగిస్తుంది. ఇది అలాంటి సన్నివేశమే. ఏమైంది జీవిత? మీ అన్నయ్య జ్ఞాపకాల నుంచి మీ వాళ్ళు ఇంకా తేరుకొని ఉండరే? నువ్వు మరింత శోకాన్ని మిగిల్చి వెళ్ళిపోవాలని ఎందుకు అనుకున్నావు? ఆమె జవాబు చెప్పలేదు. ఆ స్థితిలో ఉన్న ఏ ఆడపిల్లైనా అలాగే ప్రవర్తిస్తుంది. చెప్పమ్మా, అక్కలా లాలించింది. నేను నీకు కావలసిన దాన్నేగా. మనసులో ఏ పొర కదిలిందో జీవిత అశ్రుసిక్త నయనాలతో చూస్తూ అంది. నేను పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న దాన్ని. అందుకే ఆశ్చర్యపోలేదు కృషి. అలాంటిదేదో ఉంటే తప్ప ఆ వయసులో ఉన్న ఏ ఆడపిల్ల ఇలాంటి నిర్ణయం తీసుకోదు. ఎవరా అబ్బాయి? నిశ్చలంగా అడిగింది కృషి. నీకు న్యాయం చేస్తాననే హామీ ఇవ్వడం లేదు జీవిత, చేయడానికి ప్రయత్నిస్తానంటున్నాను. చెప్పు. కృషి స్థాయి గల ఆడపిల్ల చెప్పే ప్రతి పదము ఓ హామీ కాగలదనుకుందో ఆ క్షణంలో కృషిని మించిన ఆత్మీయురాలు మరొకరు లేరనిపించిందో. చెప్పింది జీవిత. రాజేంద్ర, రామనాథ్ చౌదరి గారి అబ్బాయి. ఎక్కడో ఓ పిడుగు పడిన చప్పుడు. ఎన్నో ప్రశ్నలకి ఒక్క జవాబులా మళ్ళీ రామనాథ చౌదరి పేరునే వినాల్సి వచ్చిందేమిటి? శాఖోపశాఖలుగా విస్తరించిపోతున్న చౌదరి దమన నీతికి రాజేంద్ర కూడా వారసుడేనా? బ్రతుకు పుస్తకాన తలదూర్చి రేపటి పరీక్ష కోసం చదువుకునే ఓ మధ్యతరగతి అమ్మాయి ఇక్కడ పరీక్షలో ఫెయిల్ అయినందుకు తనను తాను అంతం చేసుకోవాలనుకుంటోంది. రాజేంద్రకి జీవితకి ఎలా పరిచయం అన్నది కాదు ఇక్కడ సమస్య. రాజేంద్ర నిన్ను కాదన్నాడా? నెమ్మదిగా అడిగింది కృషి. వాళ్ళ నాన్నకి భయపడి నేనేం చేయలేనంటూ మొహం చాటేశాడు. అందులో నిజానిజాల గురించి ఆలోచించలేదు కృషి. అదే రాత్రి ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తూ అంది కృషి. ప్రపంచంలో ప్రతి సమస్యకి చావే పరిష్కారం అయితే ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ మిగిలేవారు కాదు జీవిత. జీవితం అంటే వైఫల్యం కాదు, విఫలం కావడము జీవితంలో ఓ భాగమని నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకో తెలుసా? అనుకున్నది అరుదుగా జరగడం, జరిగింది మనం కోరింది కాకపోవడమే జీవితం. కాబట్టి ధైర్యంగా ఉండు. ద వరల్డ్ ఈజ్ ఏ కామెడీ టు దోస్ దట్ థింక్
ఏ ట్రాజడీ టు దోస్ దట్ ఫీల్. మరో బాధ్యతని కృషి నెత్తిన వేసుకుంది. ఉదయం 6:30 కావస్తుండగా బాత్రూంలో అడుగుపెట్టిన కృషి బడలికగా టబ్లోకి చేరి వాల్వ్ని ఓపెన్ చేసింది. గోరువెచ్చగా శరీరాన్ని తడుపుతున్న నీళ్లు ఆమెకు అదోలాంటి ప్రశాంతతని అందిస్తుంటే స్టీరియోలో మంత్రంగా వినిపిస్తున్న మైకేల్ జాక్సన్ బ్లాక్ అండ్ వైట్ మనసుని వివసత్వానికి గురిచేస్తోంది. గుండెకెందుకీ సంకోచ వ్యాకోచాలు. బ్రతుకున కోల్పోయిందేమైనా కానీ ఆశల్ని సమాధి చేసుకుని ఎక్కడో సుదూరంగా బ్రతికేస్తూ ఇక్కడికొచ్చిన తనకి అనుభవాలేమిటి? ధృవాల దిగంతాల్లో కల్లోల రాగాలను ఆలపించిన వర్తమానానికి అతీతంగా సెరసెయ్యలాంటి భవిష్యత్తులో శేషంగా మిగలాలి అనుకుంటే కార్చిచ్చు వర్షంలో తడిసిపోయి ఇంత కలవరపడుతుందేం? అసలిది కలవరమా? కోరిని కలల్ని వరించడమా? ఎందుకు తనింతగా స్పందిస్తోంది? కూతకొచ్చిన కోయిలే అయితే తనకి కొరత లేదని తెలిసే, అయినా ఉదయ సంధ్యని కాదని గ్రీష్మంలో నడవాలని తను కోరుకుంటోంది అంటే ఎక్కడ తనలో లోపం? పూతకొచ్చిన మావిలా కదలాలనుకుంటూ చచ్చిపోయిన పచ్చదనంతో కాళ్ళని కదిలించలేక కలత చెందుతుందెందుకని? ఇంత తెలివైన తను విస్సుని ఓడించలేకపోవడానికి కారణం గెలవలేకనా? లేక గెలుపు కంటే ఓటమిలోనే తను ఆనందాన్ని పొందుతోందా? పూర్తిగా అతడి గురించి ఆలోచించడానికి వెనుకాడుతున్నది కౌశిక్ జ్ఞాపకాలు మాసిపోకనా? లేక విస్సుపై నిజంగానే మనసు లేకనా? సమూహం మధ్య ఏకాంతం లాంటి ఈ బ్రతుక్కి అర్థమేమిటి? అర్ధనిమీలితాలై ఆమె కనురెప్పల్ని పాయలుగా కదిలిన కుంతలాలు కప్పి విచిత్రంగా గిలిగింతలు పెడుతుంటే పక్కకి ఒరిగింది. మంత్రముగ్ధలా పైకి లేచింది. ఎదురుగా నిలువుటద్దం, ఖజురహో శిల్పం లాంటి పొంకం, నిసర్గ సుందర జానపద గీతాన్ని తలపించే హసిస్తున్న వసంత గానం లాంటి వర్చస్సు, స్వాప్నిక యుగల గీతాల నేత్రాలు, మొలకల కనుకొలుకుల్లో తళుక్కుమనే రాగరేఖలు, ధూళి రేగిన సంధ్యకాంతి లాంటి శరీర ఛాయ. అదిగో అప్పుడు ఆ ధ్యానంలోనే ఉండగా నల్లని పుట్టుమచ్చ. విస్సు గుర్తొచ్చాడు. ఊర్ధ్వోష్టం అంటే ఏమిటో ఆలోచిస్తున్న కృషి బిడియంతో ఒదిగిపోయింది. నెత్తుటి కొలనులో అతడి చూపుల నాళికని ముంచితే నాదం నినాదమై, బిందువు సింధువై, సృష్టి ద్వారా మణికవాటం తెలుచుకుని మనోసాగర స్వరమండలం గట్టుల్ని తెంచుకుని, ఏమిటి? ఎందుకు తనిలా ఆలోచిస్తోంది? ఒంటరితనం ఇంత భయానకంగా ఉంటుందా? మనసుని నిగ్రహించుకుని డ్రెస్ చేసుకుని మరో 10 నిమిషాల్లో గది దాటి బయటికి వచ్చింది. ముందు కనిపించింది విస్సు. అతడే కనిపించాడో లేక తనే ముందతన్ని చూసిందో ఆమెకే తెలీదు. కానీ డైనింగ్ టేబుల్ దగ్గర గ్రాండ్పా కూడా ఉన్నారు అప్పటికే. అది కాదు, స్నేహితుల్లా చర్చించుకుంటున్నారు. గుడ్ మార్నింగ్ గ్రాండ్పా అంది తప్ప విస్సుని విష్ చేయలేదు. అరక్షణం విరామం తర్వాత విస్సు ఇందాక ఆపిన చర్చని కొనసాగిస్తూ చెప్పుకుపోతున్నాడు. అంచేత మీ కుడి చేతి బొటన వ్రేలి మీద పుట్టుమచ్చ మీ స్థాయికి కారణమన్న నిజాన్ని మీరు అంగీకరించాలి. ఈ లెక్కన మీకు రైట్ థై మీద కూడా మరో పుట్టుమచ్చ ఉండి ఉండాలి. అలాగే గుండెపై. ఆ తర్వాత కృషికి అతడి మాటలు వినిపించలేదు. అతడు చెబుతున్నది తనని ఉద్దేశించే అనిపిస్తుంటే ఇక భరించలేనట్టు లేవబోయింది. ఉండు బేబీ, మృదువుగా వారించారు ఉపాధ్యాయ. విశ్వనాథ్ మేనేజ్మెంట్ సైన్స్లోనే కాదు, పుట్టుమచ్చల శాస్త్రం గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు. అయినా ఆమె వెళ్ళిపోవాలనుకుంది. వెళ్ళిపోయేదే. అదే మాదిరిగా గొప్ప అదృష్టాన్ని అందిస్తుంది. ఊర్ధ్వోష్టంపై ఉన్న పుట్టుమచ్చ కూడా. టక్కున ఆగింది కృషి. ఊర్ధ్వోష్టం అంటే? అడిగింది కృషి కాదు, ఉపాధ్యాయ గారు. అక్కడ హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది. నగ్నంగా ఉండే ప్రదేశం అన్నాడు విస్సు నిన్న. కృషి రెప్పలు ఆర్పకుండా చూస్తోంది. ఊర్ధ్వోష్టం అంటే పై పెదవి. విభ్రమంగా చూసింది. నగ్నంగా ఉండే ప్రదేశం అంటే దేనికి మరుగున ఉండని చోటని అతడి ఉద్దేశమా? కేవలం తనను కంగారు పెట్టాలనే ఆ పదాన్ని వాడా? పై పెదవిపై తనకు పుట్టుమచ్చ ఉన్న విషయం తెలుసుకుని ఇన్ని గంటలుగా అతడు తనని ఆందోళన పరిచింది దాని గురించే అని తెలిసిందిప్పుడే. ఆ చర్చ ఇంకా కొనసాగేదే. సరిగ్గా అప్పుడు ఫోన్ రింగ్ అయింది. నౌకరు అందించిన రిసీవర్ అందుకున్న ఉపాధ్యాయ గారు ఫోన్లో ఏం విన్నది తెలీదు. అచేతనంగా కుర్చీకి జారగిలపడిపోయారు. ఏమైంది? ఆత్రంగా అడిగింది ఆమె. తేరుకోవడానికన్నట్టుగా 2 క్షణాలు నిశ్శబ్దంగా ఉండిపోయిన ఉపాధ్యాయ గారు
డిఫెన్స్కి మనం పంపిన కొటేషన్ చేజారిపోయింది కృషి. 7 కోట్ల ఖరీదు చేసే ఆర్డర్ పోయింది అన్నారు సన్నగా కంపిస్తూ. కానీ ఎలా? ఉద్విగ్నంగా అడిగింది ఆమె. జనరల్ మేనేజర్ లీక్ చేసిన వివరాల్ని తెలుసుకుని మనం రేట్స్ని తిరిగి కరెక్ట్ చేశాంగా. ఎంత కోటీశ్వరుడికైనా ఇలాంటి నష్టం భరింపశక్యం కానిది. ఇక్కడ ఆర్థికమైన నష్టం కాదు, దెబ్బతిన్న ప్రతిష్ట గురించి ఆయన అమితంగా కలవరపడుతున్నారు. దీనికి జవాబు చెప్పాల్సింది మీరు మిస్టర్ విశ్వనాథ్. విస్సుపై దాడి చేసింది కృషి. చౌదరి నుంచి వివరాలు సేకరించి మళ్ళీ చౌదరి గెలవడానికి కారణం కాగలిగేది విస్సు మాత్రమే అన్నది ఆమె బలమైన నమ్మకం. ఎందుకలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? మా గ్రాండ్ పాని ఇంప్రెస్ చేయడానికి ఇక్కడ ఆ వివరాల్ని అందించారు. ఈ విషయాన్ని మళ్ళీ చౌదరికి మీరు తెలియజేసి అతడు కరెక్ట్ చేసుకునే అవకాశం కల్పించారు. మిస్ కృషి ఉద్వేగంగా అన్నాడు విస్సు. మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతోందా? కష్టపడి వివరాల్ని సేకరించిన నేను కోరింది మీరు నష్టపోకూడదనే తప్ప మీ గ్రాండ్ పాని ఇంప్రెస్ చేయాలని కాదు. ఇంప్రెస్ చేయడమే మీకు ఆలోచన కాకపోతే మేము నష్టపోకూడదని మీరెందుకు కోరుకున్నారు? ఏమిటి ఈ కుటుంబం మీద మీకున్న శ్రద్ధ? ఇరుకున పడిపోయాడు విస్సు. తిరుగులేని ప్రశ్నతో అతడి నోరు మూయించింది. పోనీ చౌదరి మీద మీకున్న కక్ష ఏమిటి? మరో ప్రశ్న. ఇది జవాబు చెప్పడానికి సాధ్యం కానిదే. అయినా సమర్థించుకోవాలనుకున్నాడు. తప్పదు. ఇంతదాకా వచ్చాక ఓ బలమైన అస్త్రాన్ని సంధించాలి. మిస్ కృషి, మీ ప్రశ్నలకి జవాబు ఒక్కటే. మీ కుటుంబం మీద నాకంటూ ఓ శ్రద్ధ ఏర్పడ్డానికి కారణం ఉపాధ్యాయ గారు నా మీద చూపించే అభిమానం. అందుకే చౌదరి ఎత్తుని తిప్పికొట్టాను. అంతే తప్ప చౌదరి మీద నాకు కక్ష లేదు. ఇకపోతే ఈ దారుణం జరగడానికి కారణం మీరు. వాట్? ఎస్ మిస్ కృషి, మీరు నన్ను తొలి నుంచి నమ్మడం లేదు కాబట్టి నన్ను చౌదరి ప్రయోగించిన మనిషిగా భావించి ప్రతి క్షణము నన్ను అనుమానిస్తూనే ఉన్నారు. చివరికి చౌదరికి మీకు మధ్యనున్న వైరంతో నేనిక్కడ చేసిన పనిని చౌదరికి మీరే తెలియజేశారు. కేవలం చౌదరి నన్ను సాధించాలన్న ఆలోచన. నో అరిచింది కృషి. ఇది నిజం. కానీ ఆమె ఆగింది ఓ క్షణం. నేను చౌదరికి చెప్పింది వెంటనే కాదు. టెండర్ సబ్మిట్ చేయడం పూర్తయిన 2 రోజులకి. అప్పటికి లాస్ట్ డేట్ అయిపోయింది. అసలు ఎందుకు ఫోన్ చేశారు? జవాబు చెప్పలేకపోయింది. లాస్ట్ డేట్ అయిపోయినంత మాత్రాన చౌదరి లాంటి వ్యక్తికి మరో టెండర్ పాత డేట్తో అందించడం కష్టం కాదుగా. ఇప్పుడు కృషి ఇరుకున పడింది. నిజానికి చౌదరికి టెండర్ కరెక్ట్ చేసుకోమని విస్సు ముందే సలహా ఇచ్చాడు. ఉపాధ్యాయ కుటుంబంపై తనకున్న ఉక్రోషంతో ఆ ఇంట అడుగుపెట్టిన విస్సు దేవి నుండి వివరాలు సంపాదించి ఉపాధ్యాయ గారికి తెలియజేశాడు. ఇక్కడ ఏ పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చింది చౌదరికి తెలియజేసి అక్కడ చౌదరికి సహకరించాడు. ఈ విషయం తెలియని కృషి ఇప్పుడు దోషిలా నిలబడిపోయింది. ఇంత పదునుగా ఓ తర్కాన్ని ప్రయోగించి తన నోరు మూయిస్తాడని ఆమె ఊహించలేకపోయింది. నిశ్శబ్దంగా తన బెడ్రూంలోకి వెళ్ళబోతున్న ఉపాధ్యాయ గారిని చేరుకుంది. గ్రాండ్పా, అసలు జరిగింది. చేతిని పైకెత్తాడు తనకు వినే సహనం లేనట్టుగా. ఆదిలో నువ్వు సమర్థత కలదానివనుకున్నాను కృషి. నాశనం చేశావు. వెళ్ళిపోయారాయన. అప్పుడు చూసింది కృషి. విజయ గర్వంతో నవ్వుతున్నాడు విస్సు. కొన్ని వారాల శ్రమకి దీక్షకి సమాధి కట్టి తనను నేరస్తురాలిగా మార్చాడు. ఉగ్ర నేత్రాలలో నుంచి జారిపడ్డ మొదటి అగ్నికణంలా ఓ నీటి బొట్టు పైకి రాబోయి ఆమె కనుకొలుకుల్లోనే ఆగిపోయింది. తప్పదు కృషి, నీ స్థానం ఈ ఇంట బలహీనపడుతోంది. నువ్వు ఈ దేశం వదిలి వెళ్ళక తప్పదు పరిహాసంలా అన్నాడు విస్సు. అతడికి సరైన బదులు చెప్పాలి. అంతవరకు మనసుకి ఊరటలేదు. ఉద్రిక్త చైతన్యానికి తిరుగులేని ఓ విరామం లాంటి పదునైన బాణాన్ని సంధించాలి. ఓసారి నా గదిలోకి రా, ఆహ్వానంలా పిలిచింది. ఉలిక్కిపడ్డాడు విస్సు. ఊర్ధ్వష్టంపై పుట్టుమచ్చగల అమ్మాయి శక్తేపాటిదో చెప్పిన నువ్వు ప్రాక్టికల్గా దాన్ని రుచి చూడాలిగా. రా. విస్సులో చలనం లేదు. ఇప్పుడు తనను ఓ ట్రాప్లో ఇరికించబోతుందేమో అన్న సందిగ్ధంతో నిలబడిపోయాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు? నేను ట్రాంక్విలైజర్ మత్తులో ఉంటే తప్ప గదిలోకి అడుగు పెట్టలేవేమో కదూ. పర్వాలేదు, పిలుస్తున్నది నేనేగా. కమాన్. అది ఓ ఆదేశంలా వినిపించింది. 10 సెకండ్ల గడువిస్తున్నాను. వెళ్ళిపోయింది కృషి. 6 సెకండ్ల పాటు టెన్షన్గా నిలబడ్డ విస్సు ఆ తర్వాత జాప్యం చేయలేదు. సరాసరి ఆమె బెడ్రూంలో అడుగుపెట్టాడు. నవ్వింది భావరహితంగా. అర్థమైందిగా విస్సు, సంకోచించే ఆడపిల్లని చూసి మగాడు వ్యాకోచిస్తాడు. యుద్ధమే వద్దనే మనిషితో
పోరాటానికి సిద్ధమంటాడు మూర్ఖుడైన నీలాంటి మగాడు. కానీ యుద్ధానికి నేను సిద్ధమని 10 సెకండ్ల గడువిచ్చేసరికి నేను వచ్చింది నీకు భయపడి కాదు. నేనంటే నీకు భయమే లేకపోతే ఆ రాత్రి కాంప్లాన్లో మత్తుమందెందుకు కలిపావు? నన్ను గుండెలపైకి లాక్కుని ఫోటోలు తీయించుకుంటానని ముందే చెప్పగలిగేవాడివిగా. ఎందుకు పిలిచావో చెప్పు. నా స్థాయికి క్షణం ఆగింది కృషి. ప్లీజ్ అండర్లైన్ దిస్ సెంటెన్స్ మిస్టర్ విశ్వనాథ్. నా స్థాయి గల ఆడపిల్లకి నిన్ను నేలమట్టం చేయడం కష్టం కాదు. ఓ లక్ష నాది కాదనుకుంటే చాలు. నిన్ను మించిన మొండితనం గల ఓ మగాన్ని లేదు ఓ గూండాని రంగంలోకి దింపి నీ కథని ముగించేయగలను. కానీ ఆ పని చేయలేదు అంటే కారణం నాకు జన్మతః వచ్చిన సభ్యత, సంస్కారాలు. ఎస్ మిస్టర్ విశ్వనాథ్, ఈ క్షణం దాకా నిన్ను కాపాడింది అదే. నిజానికి నువ్వు ఫోటోలు చూపించి బెదిరించగానే నేను ఆగింది నీకు భయపడి కాదు. గ్రాండ్ పాకి నన్ను నేనలా పరిచయం చేసుకోవడం ఇష్టం లేక. అసలు ఆ ఫోటోలు చూపించి నువ్వేం సాధించగలననుకున్నావు? నీకు నాకు సంబంధం ఉందని నిరూపించి నాకు ఈ ఇంటిలో స్థానం లేకుండా చేయాలనుకున్నావు, అంతే కదూ? కానీ ఆ తర్వాత జరిగేదేమిటో తెలుసా? నీ స్థాయి మనిషితో సంబంధం ఉన్న నన్ను గ్రాండ్ పా ద్వేషించేవారేమో, కానీ బయటికి తరిమేసేవారు మాత్రం కాదు విస్సు. కానీ నీ స్థాయి నువ్వు మరిచినందుకు నీకు వెంటనే ఉద్వాసన పలికేవారు. అంటే నాకు ఓ తాత్కాలికమైన నష్టాన్ని కలిగించిన నువ్వు మాత్రం శాశ్వతంగా బయటకు వెళ్ళిపోయేవాడివి. చెప్పు, ఏ ఫోటోలు నువ్వు మారణాయుధాలుగా భావించి మురిసిపోయావో వాటిని నన్నే స్వయంగా మా గ్రాండ్ పాకి చూపించమంటావా? హఠాత్తుగా ఆ గదిలో నిశ్శబ్దం ఆవరించింది. కోరి మూర్ఖంగా ప్రవర్తించే అలవాటు గల విస్సుకే అర్థమైపోయింది. ఆమె ఎత్తులకి చివరి పై ఎత్తుల ఫోటోల ప్రహసనానికి సిద్ధపడ్డాడు. కానీ అవి తన ఉనికే ప్రమాదమని బోధపడిపోయింది. మాట్లాడు విస్సు, ఇప్పుడు బలహీనపడిందెవరు? నువ్వా నేనా? ఆమె ఊహించలేదు విస్సు అలాంటి సాహసం చేస్తాడని. ఎటో చూస్తున్న కృషి చేతిలోని కవర్ని గభాల్న లాగేసుకున్నాడు. ముందు అవాక్కైపోయిన కృషి ఆ తర్వాత అతడిపై కలియబడాలనుకుంటూనే ఆగిపోయింది ఇబ్బందిగా. ఏమిటి నువ్వు చేసింది? రొప్పుతూ అడిగింది. సింపుల్ కృషి, నువ్వు పరీక్ష రాస్తున్నావు. ఇచ్చిన గడువు పూర్తయిపోయింది. చాలా నిశ్చలంగా ప్రశాంతంగా మాట్లాడుతున్నాడిప్పుడు. ఇంతలో ఇన్విజిలేటర్ వచ్చి నీ ఆన్సర్ షీటు లాక్కుపోయాడు. అప్పుడు గుర్తుకొచ్చింది నువ్వు చివరగా ఓ బిట్ క్వశ్చన్కి ఆన్సర్ తప్పు రాసావని. అరక్షణం ఛాన్స్ దొరికితే దాన్ని కరెక్ట్ చేసుకుంటావు. ఛాన్స్ ఇమ్మని ఇన్విజిలేటర్ని అడుగుతావు. ఇది అంతే. అయితే నేను నిన్ను అడగలేదు, అవకాశం తీసుకుని లాగేసుకున్నా. ఆడపిల్లవిగా ప్రతి మొండివాడిలోనూ ఓ పసికందు ఉండడమే నిజమైతే ఇక్కడ విస్సు కూడా పసిపిల్లాడిలా కనిపించాడు. యోధుడైన వాడు ప్రత్యర్థిని పోరాటంతో నిరాయుధుణ్ణి చేస్తాడు తప్ప ఆయుధాన్ని దొంగతనం చేయడు. వచ్చిన పనైనట్టు అతడు వెళ్ళబోతుంటే ఆగు అంది. నీకు కావలసింది నేను ఈ దేశం వదిలి వెళ్ళటమేగా. అది ఈ ఇంట నేనుండడానికి భంగం కలగకుండా గుర్తు చేశాడు విస్సు. వెళతాను, కానీ నువ్వు యోధుడివే అని నిరూపించుకోవాలి చెప్పింది కృషి. సిద్ధమేనా? ఏం కావాలి? సాలోచనగా చూశాడు. తన ఉనికి ఇబ్బంది లేకుండా ఉంటే ఆమెను సాగనంపడానికి తను దేనికైనా సిద్ధమే. అరక్షణం తర్వాత అడిగింది. నీకే ఓ చెల్లి ఉందనుకో. ఆ చెల్లి అమాయకంగా ఓ మగాన్ని నమ్మి పెళ్లి కాకుండానే తల్లయ్యే పరిస్థితి వచ్చిందనుకో. ఏం చేస్తావు? నీ చెల్లిని చంపుకుంటావా, లేక మోసం చేసిన మగాన్ని నిలదీస్తావా? నిలదీస్తాను, చీరేస్తాను. సరిగ్గా జీవిత అనే ఓ అమ్మాయి ఇప్పుడు అలాంటి స్థితిలోనే ఉంది విస్సు. దానికి కారణం మీ చౌదరి కొడుకు రాజేంద్ర. నిశ్చేష్టుడిలా చూశాడు. ఇది కల్పన కాదు విస్సు, నిజం. చావడానికి సిద్ధంగా ఉన్నా ఆమెను రక్షించిన నేను ఆమె బ్రతుక్కి హామీ ఇచ్చాను. కృషి మొహంలో ఇందాకటి చిలిపితనం లేదు. సీరియస్గా చెప్పుకుపోయింది. ఆమె కోసం పోరాడ్డానికి ఇప్పుడు ఆమె అన్న బ్రతికి లేడు. చెప్పు, నీకు ఓ మనసుంటే, ఆ మనసుకి ఆర్ద్రత ఉంటే మోసగింపబడిన ఆ అభాగినికి న్యాయం చేయగలవా? అది నువ్వు చేయగలిగితే నీ మాట ప్రకారం నేను దేశం వదిలి వెళ్ళిపోతాను. 2 నిమిషాల నిశ్శబ్దం తర్వాత అన్నాడు. సరే. సంతృప్తిగా చూసింది. తన కోసం పోరాటంలో అడుగు పెడతానన్న విస్సుని.